మీరెప్పుడైనా ఇలాంటి రెసిపీని ట్రై చేశారా? నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. బీరకాయ కూర చేసినప్పుడు ఇలా పొట్టు మిగిలిపోతుంది కదా! దీంతో అయితే దోసలు ట్రై చేశాననమాట. ఇందుకోసం బీరకాయ పొట్టు, అలాగే 3 గ్లాసుల బియ్యం, 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ శనగపప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసేసి శుభ్రంగా కడిగి నానబెట్టాలి. అలాగే బీరకాయ తొక్కు కూడా శుభ్రంగా కడిగేసి నేనైతే ఇక్కడ ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. 4 గంటల తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, జీలకర్ర, అలాగే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే బీరకాయ తొక్కు కూడా వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు కడిగిన బియ్యం, పప్పు ఉంది కదా! అయన్నీ కూడా వేసేసుకొని ఇలా దోస బ్యాటర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన బియ్యం కూడా మిక్సీ పట్టేసి ఇందులోనే కలిపేసి వాటర్ కొన్ని యాడ్ చేసుకొని దోస బ్యాటర్ లాగా కలుపుకోవాలి. నేను ఇందులోనే ఇక్కడ ఒక 1 స్పూన్ వరకు షుగర్ అయితే యాడ్ చేశాను. అయితే ఇక్కడ ఒక 2 అవర్స్ వరకు పక్కన ఉంచేసి 2 అవర్స్ తర్వాత అయితే ఇలా దోసలు అయితే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే బాగుంది. ఇలా ప్లెయిన్‌గా అయినా తినొచ్చు. లేదు క్యారెట్, ఆనియన్ అలా కొంచెం సర్వ్ చేసుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.